2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ లాసెస్ ఏవైతే వారు మూవీ పైరసీ వల్ల అది 22,400 కోట్లు. 2024లో కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి 3,700 crore లాస్ అయింది. పైరసీ గురించి మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. అందరికీ మూవీ పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది, మెయిన్లీ 2 రకాలుగా. ఇప్పటి వరకు మనం ఒకటే అనుకున్నాం, కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడస్ ఆపరెండై అది చాలా విస్మయం కలిగించే అంశం. అది ఒకటి ఏంటంటే థియేటర్స్ లో వెళ్లి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని దాన్ని అప్లోడ్ చేసి సూత్రపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. సో ఫస్ట్ దానికి వస్తే, ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు. మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. ఇంకా చాలా మంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు. సో క్యామ్ కార్డర్ పైరసీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలంటే, మాకు 5వ తేదీ జూన్ నెలలో ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రాజెక్ట్ హెడ్ వారి టీం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. డిస్కస్ చేసి ఐ సెడ్ గో ఇన్ టు డెప్త్, ఈసారి వదిలేదు లేదు. ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్ ద థర్డ్ కేస్, ఈ 2 కూడా పైరేటెడ్ వర్షన్స్ 1 Tamil బ్లాస్టర్స్ అనే వెబ్సైట్, 5 మూవీ రూల్స్ మరియు 1 Tamil MV అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యే ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చారు. సో కేసు నమోదు చేసుకున్న తర్వాత ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరైతే మాకు దొరికారో అతని పేరు జానా కిరణ్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు. అతను థియేటర్ లో వెళ్లి రికార్డింగ్ అంతా చేసిన తర్వాత సిరిల్ ఇన్ఫంట్ రాజు అతనికి టెలిగ్రామ్ దాని ద్వారా అప్లోడ్ చేసి పంపించాడు. దాని తర్వాత వెబ్సైట్స్ 5 మూవీ రూల్స్, 1 Tamil MV, 1 Tamil బ్లాస్టర్స్ ఈ వెబ్సైట్స్ పైన కూడా అప్లోడ్ చేశాడు. ఇప్పటి వరకు 40 మూవీస్ అతను థియేటర్స్ లో వెళ్లి రికార్డ్ చేయడం అనేది జరిగింది. సిరిల్ ఇన్ఫెంట్ రాజు $150 to $500 పర్ మూవీ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ క్యామ్ కార్డర్ పైరట్స్ ఉన్నారో వాళ్ళు టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు. జేబులో కెమెరా సరిగ్గా స్క్రీన్ పాయింట్ అయ్యేటట్టు కూర్చొని ఆ రికార్డింగ్ అంతా ప్రక్రియ అంతా చేస్తాడు. రెండో ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఈ మోడస్ ఆపరెండీలో మాకు దొరికింది అర్స్లన్ అహ్మద్. ఇతను జహనాబాద్ బిహార్ చెందినవాడు. ఇతను కూడా ఆ రాష్ట్రంలో అక్కడ హిందీ, భోజ్పూరి ఆ ఏరియాకి సంబంధించిన సినిమాలన్నీ కూడా అతను ఈ విధంగా వెళ్ళి రికార్డ్ చేసి సిరిల్ ఇన్ఫంట్ రాజ్కి పంపిస్తా ఉన్నాడు టెలిగ్రామ్ ఛానల్లో. మూడో కీలకమైన వ్యక్తి ఎవరినైతే మేము అరెస్ట్ చేశామో అతని పేరు సుధాకరన్, సత్యమంగళం, తమిళనాడుకి చెందినవాడు. ఇది కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అంటే దే ఆర్ ఏజెంట్స్ అన్నమాట. మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమల్ దాస్, రెసిడెంట్ ఆఫ్ కరూర్. దీంట్లో ఆదాయం బాగుందని, ఒక ఈజీ వే ఆఫ్ లివింగ్ అని ఆయన ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉందో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో వచ్చే మూవీస్ అన్ని కూడా ఏజెంట్స్ పెట్టుకొని ఈ విధంగా అన్ని పైరేటెడ్ మూవీస్ అన్ని తెచ్చుకొని అతను ఈ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాడు ఇల్లీగల్ గా. ఈ వెబ్సైట్స్ అన్ని కూడా ఇక దొరకకుండా దాన్ని మాస్ చేసి నెదర్లాండ్స్ IP అడ్రస్ తో ఆపరేట్ చేస్తున్నాడు. హీ వాజ్ షాక్డ్ దట్ పోలీస్ కుడ్ రీచ్ హిమ్. గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి $10,000 ఆల్మోస్ట్ 9 lakhs పర్ మంత్ ఒక శాలరీ లాగా పే చేస్తుంది. కేవలం ఒక వెబ్సైట్ లోనే 550 మూవీస్ గత 5 సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు. 10 క్రిప్టో కరెన్సీ వాలెట్స్ అతని దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూస్తే అతని సిరిల్ రాజ్ది ఈ వెబ్సైట్స్ అన్ని కూడా అతను ఆపరేట్ చేస్తున్నాడు. మూవీస్ ఏవైతే స్టోర్ చేసుకున్నాడో అతని హార్డ్ డిస్క్ లో వివరాలు ఈ విధంగా చూడండి. కుబేరా ఇక్కడ ఉంది, బన్ బటర్ జామ్, మిస్టర్ సితారే జమీ పర్, ఇటువంటివన్నీ కూడా అతని దగ్గర అన్ని 550 మూవీస్ ఇన్ ద లాస్ట్ 4 years. సో
చాట్స్ పేమెంట్స్ గురించి ఏ మూవీ ఎక్కడ అప్లోడ్ అయింది కన్నప్ప చూడండి అనేది చూస్తున్నాను. బెట్టింగ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి బెట్టింగ్ ఆడితే వాళ్ళకి ఆదాయం, వాళ్ళు అది పెరిగితే వీళ్ళకి పేమెంట్ పెంచుతారు. ఆ లింక్ ఒకటి అర్థం చేసుకోవాలి. సీరియల్ రాజ్ యూజ్ టారెంట్ సాఫ్ట్వేర్ ఫర్ షేరింగ్. సో ఈ విధంగా ఇది మొత్తం అతను ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడు పబ్లిక్తో, అంటే ఫర్ పబ్లిక్ వ్యూవింగ్ అనేది ఇది చూడొచ్చు. నెక్స్ట్ ఈ విధంగా కుబేరా మూవీ కూడా ఈ విధంగా అతని హార్డ్ డిస్క్లో దొరికింది. సో దీస్ ఆర్ క్యామ్ కార్డర్ రికార్డెడ్. సో ఇది MO1 సంబంధించిన వివరాలు ఇవి.